ఓటమితో కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదు అన్నారు ఆ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్. విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు అన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీపై వ్యతిరేక ప్రచారం సరికాదంటూ సీరియస్ అయ్యారు కేసీఆర్. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కుపోతోంది అన్నారు. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలి అన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని క్యాడర్ కి సూచించారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయన్నారు మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోంది అన్నారు. ఆ పార్టీ ఇక పైకి లేవడం కూడా కష్టమే అన్నారు. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదుకి ఇన్ఛార్జిగా హరీష్ రావు నియమించారు. త్వరలోనే మహిళా కమిటీల ఏర్పాటు కూడా చేస్తామన్నారు. ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు కేసీఆర్. మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. రాకేష్, మీటింగ్ ఎలా జరుగుతోంది అండ్ ఈ మీటింగ్ లో కొన్ని సూచనలు చేయడంతో పాటుగా పార్టీ నేతలపై కేసీఆర్ కాస్త ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. టోటల్ గా ఇవాల్టి మీటింగ్ సారాంశం ఏంటి? కొద్దిసేపు మీటింగ్ ముగిసింది. కేసీఆర్ చాలా సుదీర్ఘంగా దాదాపు గంట సేపు మాట్లాడారు. ఆ తర్వాత పార్టీ లీడర్స్ నుంచి ఎవరైతే మాజీ మంత్రులు ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది, పార్టీని ఇంకా సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే ఏం చేయాలనే ఫీడ్బ్యాక్ని పార్టీ లీడర్స్ నుంచి తీసుకుంటున్నారు. మెయిన్గా 2 అంశాల ప్రాతిపదికన ఈరోజు సమావేశం నడిచింది. ఒకటి ఫ్లాష్ బ్యాక్, అంటే 25 సంవత్సరాల్లో పార్టీ సాధించిన విజయాలేంటి, పార్టీ ఎంత కష్టపడింది, పెట్టిన నాటికి ఇప్పటికీ పార్టీ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వీటన్నింటి కూడా స్వయంగా కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు నేను ఒక్కడనే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఆ తర్వాత 14 ఏళ్ల ఉద్యమ జీవితం, ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అధికారం, వీటన్నిటినీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రతిపక్షంగా ఇప్పుడు నిర్వహించేటువంటి రోల్ మరొకెత్తు అంటూ ఆయన చెప్పారు. ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ కొత్త కాకపోయినా ఇప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. కొంతమంది నేతలు ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే పార్టీ పని అయిపోయింది, ఇంకా పార్టీ దాదాపుగా మూసివేసే పరిస్థితి వచ్చింది, పార్టీకి ఆదరణ కరువైందంటూ లూజ్ టాక్ చేశారు. సొంత పార్టీలో ఉన్న నేతలు నైరేషన్లోకి వెళ్ళారు. సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే కొంతమంది చాలా రకాలుగా లూజ్ కామెంట్ చేయడం వల్ల కొంత ఇబ్బంది అయింది. ఒక్కసారి ఓడిపోతే కొట్టుకుపోయేటువంటి పార్టీ కాదు బీఆర్ఎస్, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్. ఆ విషయం ప్రజలకు తెలుసు. ప్రజల్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో పార్టీ కార్యకర్తలు తెలుసు. నేతలు ఇప్పటికైనా విశ్వాసంతో ఉండాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతుంది, అధికారంలోకి వచ్చే పార్టీ కూడా బీఆర్ఎస్ అంటే చెప్పాడు. ఇక దాంతోపాటు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఒక ఏడాది మొత్తం జరగబోతున్నాయి. ఏడాది మొత్తం జరగబోయేటువంటి ఈ సెలబ్రేషన్స్కి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావు ఉంటారు. దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తాం, అనుబంధ సంఘాలకు కమిటీలు వేస్తాం. ఇంకా స్పెషల్గా మహిళా కమిటీలు కూడా వేయబోతున్నాం. ఎందుకంటే మహిళల తరపున కూడా చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల నాడి మాత్రమే బీఆర్ఎస్కి తెలుసు. తెలంగాణలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి 40-50 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న నేనైతే అనుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత తొందరగా గ్రాఫ్ తగ్గుతుందని, ఈ ముఖ్యమంత్రికి ప్రజల్లో ఇంత తొందరగా నిరాదరణ వస్తుందని నేనైతే అనుకోలేదు. 1 సంవత్సరం గడివిద్దాం అనుకున్నాం, కానీ సంవత్సరం లోపే ప్రజలే తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఖచ్చితంగా నిలబడుతుంది. ఆ నిలబడే విధంగా ఏమేం చేయాలనేది వచ్చే నెల 10వ తేదీన ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఏప్రిల్ 10న ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మెంబర్షిప్ ఉంటుంది. ఆ మెంబర్షిప్ తర్వాత రకరకాలుగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మళ్ళా గ్రామ స్థాయి వరకు ప్రతి నియోజకవర్గంలో కమిటీలకు ఇన్ఛార్జీలు కొంతమంది నియమిస్తాం. వీటన్నిటితో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కేసీఆర్. ఆ భారీ బహిరంగ సభలోనే నేను ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, విఫలమైనటువంటి ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో మాట్లాడతాను. అప్పటి వరకు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే పార్టీకి సంబంధించిన నిర్మాణం కానీ, పార్టీ మెంబర్షిప్ కానీ, వీటి మీద దృష్టి పెట్టండి అంటూ కేసీఆర్ చెప్పారు. ఏప్రిల్ 27న బహిరంగ సభలోనే ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పాలన పైన మాట్లాడతానంటూ కేసీఆర్ చెప్పారు. రైట్, థాంక్యూ రాకేష్.